నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊరుకుంటామా? సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేస్తే ఒప్పు ఎట్లయిద్ది, మేం చేస్తే తప్పు ఎట్లయిద్ది అంటాడు రేవంత్ రెడ్డి గారు. దేనికి? ఫిరాయింపుల పైన. టీఆర్ఎస్ సింబల్ పైన, కారు గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పైన ఢిల్లీలో నిన్న ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప, ఏమవుతుందని ఆయన చెప్పిన పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో. కేసీఆర్ చేస్తే ఒప్పు అని ఎవడండి అసలు? కేసీఆర్ చేస్తే ఒప్పు, మీరు చేస్తే తప్ప అనలా. మీరు చేసినా కేసీఆర్ చేసినా అది తప్పు తప్పే అనేది ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టి కేసీఆర్ తప్పు చేసిండని తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టి క్లీన్ స్వీప్గా వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఏరియాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని 2014, 2019లో సంతలో పశువులను కొన్నట్టు కేసీఆర్ జాయిన్ చేసుకుంటూ కాబట్టే ఇలా ఆ 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఎట్లా అంటారు? కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప అని. ఎవడు అన్నాడు కేసీఆర్ చేస్తే ఒప్పు అని? ఎవరు అనలే. ఇవాళ మీరు చేసేది తప్పే అంటున్నారు, ఇవాళ ఆయన చేసింది తప్పే అంటున్నారు. అంటే కేసీఆర్ చేసిండు కాబట్టి నేను చేస్తా అంటే ఇక ఆయనకి నీకు మార్పు ఏముంది? ఆయనకి నీకు తేడా ఏముంది? కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టే కదా తప్పును తప్పు అని ప్రజలు శిక్షించి కర్రు కాల్చి వాత పెట్టారు. మీరు దాన్ని సమర్థించుకోవడానికి ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తా అంటే ఇక ఆయన బయలు దూకితే నువ్వు దూకుతావా అనేది ఇవాళ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తుంది. వాస్తవం ఇది. అంటే ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తా అంటే ఆయన అవినీతి చేసిన అంటున్నారు, నువ్వు చేస్తావు రేపు? దీన్ని సమర్థించుకునే కార్యక్రమం తప్ప అంటే ప్రభుత్వాన్ని కూలుస్తున్నంటే మేము ఎందుకు కూకుంటాం అంటే ఆయన కూడా అదే ఆ నీతులే చెప్పిండు. ప్రభుత్వాన్ని కూలుస్తున్నంటే మేము ఆగుతామా, జాయిన్ చేసుకోవా అని కేసీఆర్ కూడా ఇదే నీతులు చెప్పిండు, ఏ మాటలు చెప్పిండు. మరి కేసీఆర్ బాటలో నువ్వు నడుస్తున్నావా? నువ్వేదో మార్పు తెస్తా అన్నావు కదా, మార్పు తెస్తానన్నాడు. కేసీఆర్ చేసింది నేను చేస్తా, ఆయన చేసింది తప్పు కానప్పుడు నాది ఎందుకు తప్పు అయిద్దని ఎట్లా అంటున్నావు రేవంత్ రెడ్డి గారు అని ఇవాళ తెలంగాణ సమాజం ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడిన మాటల్ని సిగ్గుతో అడుగుతున్న పరిస్థితి. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్. ఎస్, పునాదులు వేసిందే కేసీఆర్. మరి ఆ పునాదులను జరపాల్సిన బాధ్యత ఎవరికి? మీరు కదా, మార్పు తెస్తా అన్నోళ్ళకి కదా. ఆ పునాదులు వేసింది కేసీఆరే, అది ప్రజలకు తెలిసి ఆయనకి ఏడ కూర్చోబెట్టాలన్నా ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. మరి మీరు చేసింది ఏంది? ఇంకా పునాది పైన పిల్లర్లు వేస్తానరా, ఆ పునాది పైన గోడలు కడతానరా, రేపు గోడలు కట్టి స్లాబ్ వేస్తారా పునాది పైన అనేది ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. మళ్ళీ దానికి పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ కాబట్టి ఆయన్ని బొందలో పెట్టారు రాజకీయంగా. బీఆర్ఎస్కి ఓట్లు లేకపోవడం ప్రజలు తప్పు అన్నట్లు మాట్లాడుతుండు. ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడినా ఆయనకు కనువింపు కలగలే. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వేసిన వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషన్ తప్పుపడతారా? సత్యహరిచంద్రులు అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. ఇది ఆయన చెప్పేది. పునాదులు వేసిన బీఆర్ఎస్ కోడ్ వేయకపోవడం ప్రజలు తప్పు అన్నట్టు మాట్లాడుతుంటే ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడినా ఆయనకు కనువింపు కలగలే. వాస్తవమే. మరి మీరు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 14 సీట్లు అన్నోళ్ళు 8 సీట్లకు పడిపోయారు, అయినా మీకు కూడా కనువింపు కలగట్లేదా అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. మీరు చేసే దూకుడు వ్యవహారాలు, మీరు చేసే ప్రజలకు నచ్చని వ్యవహారాలు, ఆ భాష, వ్యవహార శైలి ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన హుందాతనం కోల్పోయి కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి నేను చేస్తా, కేసీఆర్ చేసింది ఒప్పు అయినప్పుడు నాది ఎందుకు ఒప్పు కాదు అని మాట్లాడుతుంటేనే మీకు 14 అనుకున్న దానికి 8కి పరిమితం చేశారు. మీ కామెంట్స్, మీ వ్యవహార శైలి, మీరు చేస్తున్నది, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయిన పద్ధతి చూసి మరి మీకు కనువింపు కలగాలి. మొత్తానికైతే కేసీఆర్ చేసినా తప్పే, మీరు చేసినా తప్పే. కేసీఆర్ చేసిన తప్పునే మేము చేస్తామంటే కేసీఆర్ని ఎక్కడికి పంపించారు, మిమ్మల్ని ఎక్కడ పంపించే పరిస్థితి భవిష్యత్తులో అతి తొందరలోనే ఉంటుంది. దాని యొక్క సిమ్టమ్స్, కాషన్ ఎంపీ ఎన్నికల్లో మీకు చూపించారు. ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రజలు. ఈ ప్రమాద హెచ్చరికను కనిపెట్టానే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక వార్త. అంటే పార్టీ ఫిరాయింపుల పైన ఆయన మాట్లాడిన దానికి సంబంధించి పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ క్లారిటీ వస్తుంది. రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు, పార్టీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి బట్టి, కేసీ వేణుగోపాల్, దీపాదాస్తో రేవంత్, బట్టి ఉత్తమ్ భేటీ. సీఎం వరంగల్ టూర్ కూడా రద్దు అయిందట. ఇవాళ వరంగల్ టూర్ ఉంది వాస్తవంగా ముఖ్యమంత్రి గారిది, అధికారిక కార్యక్రమం.
దాన్ని కూడా రద్దు చేశారు. ఆయన ఈరోజు కూడా శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉంటాడట. చాలా విస్తృతంగా కసరత్తు చర్చలు జరుగుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మార్పు, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునే కార్యక్రమం, ఈ అన్నిటిపైన విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలపైన క్లారిటీ రాలేదు, కొలిక్కి రాలేదు. కాబట్టి ఈరోజు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా కొంతమంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా 4 రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసింది. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారు, ప్రభుత్వ పరిపాలన గాలికి వదిలేశారు. ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన ఎవడు మాట్లాడేటోడు లేడు. ఇది మొత్తానికైతే ఇవాళ క్లారిటీ అయితే వస్తుందట. పిసిసి చీఫ్ ఎవరు, క్యాబినెట్ విస్తరణ పైన కూడా అసలు ఉంటుందా ఉండదా మార్పు, ఉంటే ఎవరు ఉంటారు అనేది ఇవాళ వచ్చే అవకాశం ఉంది. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. ఫేజ్ 1 పంప్ హౌజ్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు ఆగస్టులో సాగునీటి విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,20,000 ఎకరాలకు ఇస్తామని వెల్లడి. సీతారామ ప్రాజెక్టు గోదావరి నదీ జలాల్ని ఖమ్మం జిల్లాలో 1,20,000 ఎకరాలకి ప్రస్తుతానికి తాత్కాలికంగా సాగునీరు అందించే కార్యక్రమానికి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అది స్విచ్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేసిన నీళ్ళకి ఆయన సంతోషంగా నమస్కరిస్తున్నాడు. ఆయన యొక్క కళ, జీవిత లక్ష్యం అట అది. గోదావరి జలాలని, ఖమ్మం జిల్లా ప్రజల పాదాలని గోదావరి జలాల నీళ్లతోని కడగాలి, అది నా జీవిత లక్ష్యం. ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించిన పంట పొలాల్లో గోదావరి జలాలని పారించాలి, పంట పొలాలని మాగాణ చేయాలి, పంట పొలాలను పండించడానికి గోదావరి జలాలను తీసుకొచ్చే లక్ష్యమే నా రాజకీయ జీవిత లక్ష్యం అని ఆయన చెప్పిండు. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దానిపైన ఎక్సర్సైజ్ చేసిండు. ఇప్పుడు అది కంప్లీట్ అయ్యి ఒక ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్లని స్విచ్ ఆన్ చేశారు. ఆ ఫేజ్ 1తోని 1,20,000 ఎకరాలు ఆయకట్టు పెరిగిద్ది ఈసారి ఖమ్మం జిల్లాలో. దీన్ని ఇదే పద్ధతిలో ఇంకో సంవత్సరంన్నరలో మొత్తం ఒక 10 లక్షల ఎకరాలకి ఖమ్మం జిల్లాలో సాగునీరు ఇచ్చే కార్యక్రమానికి సీతారామ ప్రాజెక్టు ఉండబోతుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన పూర్తిగా భుజాన వేసుకుండు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన వ్యక్తిగతంగా దాన్ని పరిశీలి చేస్తుండే, వ్యక్తిగతంగా పూర్తిగా భుజాన వేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, ఆయన యొక్క రాజకీయ లక్ష్యం అది అని పెట్టుకుంటూ ఇది ఒక రకంగా ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించి ఒక తీపి కబురే. దిశ పేపర్ చూద్దాం. ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దగ్గరకు రానిలేదు. 10 ఏళ్లలో 61 మందిని లాక్కున్నారు. అప్పుడు ప్రగతి భవన్ అంటే ఆయన ఏమంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్, ఆ తెర ముయ్యండి అని మిమ్మల్ని గెలిపించారు. తెరలేపింది కేసీఆరే, ఆ తెరను బంద్ చేయండి అని చెప్పి. కానీ ఆ తెరని లేపిండు కాబట్టి మేము కూడా ఆ తెర ఇంకా పైకి లేపుతాం. ఆయన 61 మందిని జాయిన్ చేసుకుంటే ఏం లేదు, కానీ మేము ఎందుకు జాయిన్ చేసుకోవడం అని పోటీ పట్టడానికి కాదు. ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన అవినీతులు, ఆయన చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పోటీ పట్టడానికి మిమ్మల్ని గెలిపిలేదు. మిమ్మల్ని గెలిపించింది ఆయన చేసిన వ్యవహారాలను చేయొద్దు, అది పద్ధతి కాదు, అది చట్ట వ్యతిరేకం, అది చట్ట పరిధిలో లేదు. ఆయన ఒక నిరంకుశంగా నియంత లెక్క వ్యవహరించిండని మిమ్మల్ని గెలిపించారు. మళ్ళీ మీరు ఆయన్నే ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన చేయలేదా, ఆయన 61 మంది జాయిన్ చేసుకోలేదా, ఆయనే పునాదేశుండు, ఆయనే తెరలేపిండు అని మీరు చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కొత్త చట్టమే పరిష్కారం. 6/6/2020లో అనేక లొసుగులు, దీనివల్ల న్యాయం పొందే హక్కుకు భంగం కలుగుతుంది. దేశంలో అప్పీల్ వ్యవస్థ లేని ఏకైక యాక్టు తప్పుల తడక డేటాతో ఆటోమేటిక్ కష్టం. కొత్త యాక్టు వైపు సర్కారు అడుగులు, వివేదిస్తున్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు. మొత్తానికి ధరణి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది. కొత్త చట్టాన్ని తీసుకురావాలి. 6 యాక్ట్ 2020లో అనేక లోపాలు ఉన్నాయి. అప్పీల్ వ్యవస్థ లేని మొట్టమొదటి చట్టం ఇదే. దీనివల్ల చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని చెప్పి ప్రభుత్వం అయితే కొత్త యాక్ట్ చేయడానికి మొగ్గు చూపుతుందట. కానీ దానిపైన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా విభేదిస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్ పుస్తక చట్టం 2020 అమల్లోకి వచ్చాక ధరణి పోర్టల్ చెప్పిందే న్యాయంగా అందులోనే డేటానే సర్వస్వంగా మారింది. ఏదైనా పొరపాటు జరిగిందనిపిస్తే ఇక న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతకుముందు మాత్రం తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు ఇలా ఒకరి తర్వాత మరొకరి వద్దకు వెళితే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో సమస్యలపై మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వకుండా అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో కొత్త చట్టం వైపు సర్కారు అడుగులు వేస్తున్నది. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం ప్రభుత్వంతో విభేదిస్తున్నట్టు సమాచారం. కొత్త చట్టమే పరిష్కారం అంటే ధరణిలో కొన్ని మాడ్యూల్స్ ఇచ్చారు. ఆ మాడ్యూల్స్లో ఒక్కొక్క దానికి ఒక మాడ్యూలు. అంటే ఒక తప్పును సవరించాలంటే ఒక మాడ్యూలు, ఒక పేరులో తప్పు ఉంటే ఒక మాడ్యూలు, లేకపోతే పట్టాదారు పేరు మార్చుకోవాలంటే ఒక మాడ్యూల్, ఇట్లా మాడ్యూల్ పెట్టారు. ఒక 33 మాడ్యూల్ ఏం పెట్టారు.
ఆ మాడ్యూల్స్లో మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆఫీసర్లు దాన్ని ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా రిజెక్టా యాక్సెప్టా చేస్తారు వాళ్ళు. ఇన్ కేసు యాక్సెప్ట్ చేస్తే పర్వాలా, రైతుకు న్యాయం జరిగింది. కానీ రిజెక్ట్ చేసేది కూడా ఆన్లైన్లో డైరెక్ట్గా రిజెక్ట్ అంతే. జనరల్గా ప్రొసీజర్ ఏముంటుంది, ఎవరైతే దరఖాస్తు సబ్మిట్ చేశారో ఆ దరఖాస్తు సబ్మిట్ చేసిన వ్యక్తికి తెలియజేయాలి, ఇగో మీకు ఈ కారణాల చేత రిజెక్ట్ చేస్తాను, దీనిపైన ఏమైనా ఉంటే మీరు ఎక్స్ప్లెనేషన్ వేయండి, దాని తర్వాత మీ పరిశీలన చేస్తాం మీ దరఖాస్తుని. ఆ ఎక్స్ప్లెనేషన్ లేదు, షోకాజ్ లేదు, నోటీసు లేదు, ఏది లేదు, డైరెక్ట్ రిజెక్ట్ ఖతం. వన్స్ రిజెక్ట్ అయిందంటే ఎవడు ఏం చేయలేడు, మళ్ళీ అప్లై చేసుకోవడానికి లేదు, దాన్ని ఏం చేయడానికి లేదు. దీనిపైన ఏం చేయాలనో తెలియక కొన్ని లక్షల మంది రైతులు ఇలా అగమ్యగోచరంగా కోర్టులకు వెళ్ళలేక, కోర్టులకు వెళ్తే లేట్ అయిద్దని, డిలే అయిద్దని, ఆర్థిక స్తోమత లేక రకరకాల ఇబ్బందులతోనే ఆ చట్టం వల్ల ఇబ్బంది పడతాం. ప్రాథమికమైన న్యాయ సూత్రం, ఏదైనా ఒక దరఖాస్తు ఇస్తే కర్టసీ అనమాట, ఆఫీసర్ దానికి సంబంధించిన రిప్లై ఇవ్వాలి. తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు, తిరస్కరించే రీజన్ ఏంది, మేము మీ దరఖాస్తుని ఎందుకు తిరస్కరించకూడదు, ఇగో ఈ గ్రౌండ్స్తోనని వాళ్ళకు ఒక లెటర్ వేయాలి. అది ఆన్లైనా ఆఫ్లైనా మొత్తానికైతే లెటర్ పంపాలి. పంపితే దానిపైన వాళ్ళకి రైతు దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆ సమాచారం ఇస్తే ఆ సమాచారంతో ఆ ఆఫీసర్ సాటిస్ఫై అయితే అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు సాటిస్ఫై కాలేదంటే అప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. అసలు నువ్వు రిజెక్ట్ చేసింది దేనికో ఆ రైతుకు తెలియదు, ఆయన అప్లై చేసుకుంది ఒకటి అయితే, నువ్వు రిజెక్ట్ చేసేది ఇంకోటి అయితే, అసలు ఏం జరుగుతుందో అడవికి ఎన్నెలు కాసినట్టు ఉంది ఈ కథ. కానీ దీనిపైన సమూలంగా మార్చాలి చట్టాన్ని అనేది అయితే ప్రయత్నం జరిగింది. మార్చాల్సిన కొన్ని అంశాలు అయితే కంప్లీట్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది, ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది, కాలయాపన వద్దు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన, సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా. ఇది హైకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. ఫిరాయింపుదారులపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇట్లాంటి వాళ్ళపైన, తెల్ల వెంకట్రావు వీళ్ళపైన పిటిషన్ వేశారు. ఎందుకు పిటిషన్ వేశారంటే, స్పీకర్కి వాళ్ళు ఎప్పుడైతే పార్టీ ఫిరాయించారో స్పీకర్కి నోటీస్ ఇచ్చారు, లెటర్ కంప్లైంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మా బీఫామ్ పైన, మా సింబల్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి అని స్పీకర్కి ఇచ్చారు. ఎందుకంటే స్పీకర్కి ఏముంటుంది, ప్రాథమికంగా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం. ఆయన ఇంతవరకు కనీసం వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేయలే. ఎందుకు మీరు పార్టీ మారారు, పార్టీ ఫిరాయించారని మీ పార్టీకి సంబంధించిన నాయకులు కంప్లైంట్ ఇచ్చారు, దీంట్లో నిజమా అబద్ధమా, అసలు ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, ఏ చట్ట ప్రకారం ఏ రూల్ ప్రకారం మీరు మారారు, మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ కూడా ఇవ్వలేదు. దాదాపు 3 నెలలు గడిచిపోయింది. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక పార్టీ పైన గెలిచి ఇంకో పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేల పైన స్పీకర్కి ఫిర్యాదు ఇస్తే, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 3 నెలల్లో చర్య తీసుకోవాలి కంపల్సరీగా. చర్య తీసుకోకపోతే స్పీకర్ తాత్సారం చేస్తే 3 నెలల తర్వాత హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయపరమైన రిలీఫ్ పొందొచ్చు ఆ పొలిటికల్ పార్టీ అని ఒక తీర్పు, ఒక మైల్ స్టోన్ తీర్పు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని బేస్ చేసుకొని నేను హైకోర్టులో వేశారు. 3 నెలలు దాటింది, స్పీకర్కి ఇచ్చి స్పీకర్ నుంచి ఎట్లాంటి చర్యలు లేవు కాబట్టి మేము హైకోర్టుకు వచ్చినట్టు హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. దానిపైన ఈ నెల జూలై 3న దానిపైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఆర్గ్యుమెంట్స్లో ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పుల్ని, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలని అన్ని హైకోర్టులు దేశంలో చూస్తున్న పరిస్థితి. దీనిపైన ఏం చేస్తారో చూడాలి. ఫిరాయిస్తే సీటు గల్లంతే, అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు. కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ ఒక ట్రిబ్యునల్ వంటిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సాహిత్య కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే నిర్ణీత కాల వ్యవధి అంటే అనర్హత దరఖాస్తు ఇచ్చిన తర్వాత గరిష్టంగా 3 నెలల లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 10వ షెడ్యూల్ మేరకు అనర్హత వేటు వేసి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ చెప్పింది. కాన్స్టిట్యూషనల్ బెంచ్, ధర్మాసనం అంటారు. 3 నెలల లోపు కొన్ని అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప మామూలు జనరల్ టెండెన్సీలో 3 నెలల లోపు నిర్ణయం తీసుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం స్పీకర్ పైన ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ.
కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంది బలమైన వాదనలు. ఇది హైకోర్టులో కేసీఆర్ గారు ఒక పిటిషన్ వేసిండు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపైన విద్యుత్ పవర్ కమిషన్ వేసింది, జ్యుడిషియల్ కమిషన్ని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో. ఆయన యొక్క కమిషన్ కానీ, ఆ కమిషన్ విధి విధానాలు కానీ, కమిషన్ చైర్మన్గా ఆయన వ్యవహరించిన తీరు పైన కేసీఆర్ గారు స్పష్టంగా వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒక 12 పేజీల ఉత్తరాన్ని ఆ కమిషన్ చైర్మన్కి రాసిండు. మీరు ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు, మీరు ఎట్లా ముందే తప్పు జరిగిందని నిర్ధారణ చేసి బయటికి అనౌన్స్ చేస్తారు, బయటికి రిలీజ్ చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. కానీ ఒక 2 వాది ప్రతివాది ఉంటే వాది మాట విని ప్రతివాది మాట వినకుండానే 2 వైపులా 2 పార్టీలు 2 అదే ఏదైతే ఉన్నాయో 2 వాది ప్రతివాదుల యొక్క వాదనలు, వాళ్ళ యొక్క అభ్యంతరాలు, వాళ్ళ యొక్క ఏదైతే కౌంటర్స్ వినకుండా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని చెప్పి కేసీఆర్ గారు ప్రధానంగా కీలకమైన పాయింట్ మీద లెటర్ రాశారు. దాని తర్వాత నోటీసులు పంపారు. వాళ్ళు నోటీసులు పంపితే స్పందించలేదు. దానిపైన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పవర్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఇది చెల్లుబాటు కాదు, దీనికి లీగల్ శాంటిటీ లేదు, ఆయన యొక్క వ్యవహార శైలి పక్షపాత ధోరణితో ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయండి అని చెప్పి హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే హైకోర్టులో రిజిస్ట్రీ ఉంటాడు. అంటే కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టుకు సంబంధించిన కేసు నెంబర్ ఇవ్వాలి, కేసు ఓకే అని చెప్పి బెంచ్ మీద తీసుకోవడానికి నెంబర్ ఉండాలి, నెంబర్ అలాట్ చేయాలి, యాక్సెప్ట్ చేసినట్టు పిటిషన్ని. ఆ నెంబర్ అలాట్ చేయడానికి హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది, దీనికి అర్హత లేదు నెంబర్ ఇవ్వడానికి అని చెప్పి. దానిపైన బెంచ్ మీదకి తీసిపోయారు. వాళ్ళ అడ్వకేట్, కేసీఆర్కి సంబంధించిన అడ్వకేట్, బెంచ్ జడ్జి కన్విన్స్ అయ్యిండు, దీంట్లో సబబే, ఈ పిటిషన్ కరెక్టే, పిటిషన్ వేయచ్చు. అంటే ఈ పిటిషన్లో కంటెంట్ ఏంది, దీని మీద ఆర్డర్ ఇవ్వాలా లేదా తర్వాత తెలుస్తుంది. ముందు పిటిషన్ ఎలా అయితే చేయండి, అంటే పిటిషన్కి నెంబర్ ఇచ్చి పిటిషన్ పైన వాదనలు ప్రతివాదనలు లేని అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి మొత్తానికైతే కేసీఆర్ పిటిషన్ సబబే, దాన్ని తీసుకోండి అని చెప్పి రిజిస్ట్రీకి జడ్జి చెప్పిన పరిస్థితి. ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. జీజీ కొత్తూరు పంప్ హౌజ్ నుంచి గోదావరి పరవళ్లు 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు కరువును పారదోలే కల్పతరు అని రైతులు సంబరాలు. నిన్న కుంభకోణం అని నిందించిన వాళ్ళే నేడు నీటి పరవళ్లకు దండం పెట్టి ఫోటోలు దిగుతున్నారు. రీడిజైన్ తప్పంటూ నిన్న బురద జల్లిన వాళ్ళు ఇప్పుడు ఘనతంతా తమదైన ప్రచారం చేసుకుంటున్నారు. ప్రాజెక్టుల నీళ్లు తాగుతూ విషం గక్కే వాళ్ళు ఉండొచ్చు, నిజం కళ్ళ ముందున్న చూడలేని కబోదులు మాట్లాడొచ్చు. నిండిన వాగు పండిన చేను అబద్ధం ఎట్లయితుంది, నీళ్లు పారంగా నిండుగా నవ్విన రైతు అబద్ధం ఎట్లయితాడు, కాళేశ్వరం కల్లా అయితే సీతారామ సత్యం ఎట్లయింది, కేసీఆర్ జల ఆశయమే కదా సీతారామ జలాశయం చెరపగలరా కేసీఆర్ ఆనవాళ్ళని ఒక వార్తని నమస్తే తెలంగాణ రాసింది. ఇది సీతారాం ప్రాజెక్టు ఖమ్మంలో నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని ఫేజ్ 1 బటన్ నొక్కి స్టార్ట్ చేశారు. 1,20,000 ఎకరాలకు ఆగస్టులో నీళ్ళు ఇస్తామని. మొత్తం 3 జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి మొత్తం 3 జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇది. ఇది కేసీఆర్ యొక్క సంకల్పం, కేసీఆర్ యొక్క కళ నెరవేరింది, జల సంకల్పం అని చెప్పి వార్త రాసింది. నిన్న కుంభకోణం అని నిందించిన వాళ్ళే నేను నీటి పరవళ్లకు దండం పెట్టి ఫోటోలు దిగుతున్నారు అంటారు. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ పరవళ్ళకి దండం పెట్టి ఫోటో దిగిండు కాబట్టి ఆయన్ని కొంత విమర్శిస్తూ నిన్న ఇది కుంభకోణం, దీంట్లో కుంభకోణం అనేది ఉన్నదని విమర్శించిన వాళ్ళే బటన్ నొక్కి నీళ్ళు వస్తే నీళ్ళకి దండం పెడుతుండు. కాబట్టి కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను చెరపటం అంత ఈజీ కాదు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతల పేర్లు. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెలపై బలరాం నాయక్, ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్ కుమార్. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ సంబంధించి పగ్గాలు ఎవరికి వస్తాయి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటాలో, మధు యాష్కి గౌడ్ కూడా ఉండు రేస్లో. బీసీ కోటా నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఉండు. ఒకవేళ ఇంకా బీసీ కోటాలో ఎవరన్నా మంత్రి పదవిలో ఉన్నోళ్ళు అడిగితే వాళ్ళ మంత్రి పదవి వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా పొన్నం ప్రభాకర్ బీసీ అభ్యర్థిగా మంత్రి అయ్యి ఉన్నాడు. ఒకవేళ ఆయన కావాలి అని కోరుకుంటే, ఆయనకి ఏదలుచుకుంటే అది ఇస్తాను, ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండు, ఎమ్మెల్సీ. ఆయన వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన వైపు మొగ్గు చూపుతుండు, ఆయనకు కొంత నమ్మిన వ్యక్తి. అదే బలరాం నాయక్ మైబాద్ ఎంపీగా మనం గెలిచిండు, పొరిక బలరాం నాయక్. ఆయన కూడా ఎస్టీ కోటా నుంచి అయితే ఆయన పేరు కూడా పరిశీలన ఉందట. ఎస్సీ కోటాలో అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సంపత్ కుమార్. ఎమ్మెల్యేగా మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోయిండు సంపత్ కుమారు, ఆయన కూడా పోటీలో ఉండట. మొత్తానికైతే మరి బీసీకి ఇస్తారా, ఎస్సీకి ఇస్తారా, ఎస్టీకి ఇస్తారా
అనేది ప్రధానమైన చర్చ. ఇక రెడ్ల సామాజిక వర్గం అయితే కంప్లీట్ వాళ్ళ పేర్లు వినిపించట్లేదంటే వాళ్ళని పక్కన పెట్టండి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉండు కాబట్టి మళ్ళా ఆయనకే ఇచ్చే కార్యక్రమం ఉండదు. ఇస్తే ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా వీళ్ళలోనే ఉంటది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కూడా మళ్ళీ ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయనకేమైనా ప్రివిలేజ్ ఇస్తారా? ఆయనకేమైనా స్వేచ్ఛ ఇస్తారా? ఆయనకు సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవడానికి అనేది కూడా ప్రశ్న. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండు పార్టీని దాన్ని కోఆర్డినేషన్ చేయాలంటే ఆయనకు సహకరించే వ్యక్తి పీసీసీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొత్తానికైతే వాతావరణం చూస్తే ఆయనకు సంబంధించి ఆయన కోరుకున్న వ్యక్తి ఆయన మనసులో ఉన్న వ్యక్తికే పీసీసీ వచ్చే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. అది మహేష్ కుమార్ గౌడ బీసీ వస్తే, పొరిక బలరాం నాయక ఎస్టీ వస్తే మొత్తానికి ఆయనకు సంబంధించిన ఆయన కనుసన్నల్లో ఉండే మనుషులకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అంటే రెడ్డి సామాజిక వర్గం పేర్లు అయితే పక్కకు పోయినట్టే. ఇస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీకి ఇస్తే అప్పుడు కొంత సంపత్ కుమార, బట్టి విక్రమార్క వస్తే మళ్ళా ప్యారలల్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండు. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి వదులుకొని పీసీసీకి వస్తాడా? వస్తే పార్టీని హోల్డ్లో పెట్టుకొని అంటే మళ్ళా రేవంత్ రెడ్డికి ప్యారలాల్గా అవుతారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈయటానికి ముఖ్యమంత్రి సుముఖంగా వ్యక్తం చేస్తారనేది కూడా ప్రశ్న. ఇది మొత్తానికి చర్చ అయితే పెద్ద ఎత్తున ఢిల్లీలో ఇవాళ కూడా అక్కడే ఉండి దీనిపైనే ఎక్సర్సైజ్ చేస్తానట. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.